టీమిండియా యువ పేసర్ ముఖేష్ కుమార్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఓ పోస్ట్ తీవ్ర చర్చనీయాంశమైంది. సరిగ్గా ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ ప్రారంభానికి ముందే ఈ పోస్ట్ పెట్టడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీమిండియా మేనేజ్మెంట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదని తన ఇన్స్టా స్టోరీలో ముఖేష్ కుమార్ హెచ్చరించారు. కర్మ సమయం కోసం వేచి చూస్తుందని, మీరు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. కర్మ క్షమించదు, అది ఎల్లప్పుడూ ప్రతీకారం తీర్చుకుంటుంది అని ముఖేష్ కుమార్ తన పోస్ట్లో పేర్కొన్నాడు. అయితే ఈ పోస్ట్ సాధారణంగా పెట్టాడా, ఎవరినైనా ఉద్దేశించి పెట్టాడా అనే విషయంపై క్లారిటీ లేదు. కుటుంబ సభ్యులను ఉద్దేశించా లేక కెరియర్కు సంబంధించిందా అనేది కూడా తెలియడం లేదు. కానీ నెటిజన్లు మాత్రం గంభీర్ని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టాడని అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులోకి కొత్తగా హర్షిత్ రాణాను తీసుకోవడంతోనే ముఖేష్ కుమార్ ఈ పోస్ట్ పెట్టాడని కామెంట్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ లయన్స్తో జరిగిన అనధికారిక టెస్టులో ముఖేష్ కుమార్ మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు. బౌలర్ల అందరిలో అతనే ఎక్కువ వికెట్లు తీశాడు. 92 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. రెండో అనధికారిక టెస్టులో అతనికి అవకాశం దక్కలేదు. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్కు కూడా ముఖేష్ కుమార్ ఎంపికవ్వలేదు.